అసలు వెజైనోప్లాస్టీ అనేది ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు? వెజైనా లూజ్ గా ఉన్న వెజైనా టైట్ చేసినా వెజైనోప్లాస్టీ అని అంటారండి. ఓకే. బాగా టైట్ గా ఉండి అసలు లోపలికి కొంచెం కూడా ఎంట్రీ లేకుండా క్లోజ్ అయిపోయి ఉంటది, దాన్ని చేయటాన్ని కూడా వెజైనోప్లాస్టీ అని అంటారు. పెద్ద మనిషి అవ్వట్లేదు, ప్యూబర్టీ రాట్లా, మెచ్యూరిటీ రాట్లా అని అనుకుంటా ఉంటారు. పాపం వాళ్ళకి లోపల లోపల పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి, కానీ బయటకు వస్తాక ఓపెనింగ్ ఉంది. ఒక ఫింగర్ వెళ్తా కూడా టైట్ అయ్యే వెజైనాలోకి బయటికి ఒక ఫుల్ బేబీ వస్తారు బయటికి. అంటే మన బాడీ మెకానిజం అన్నమాట అది. ఎక్కువగా టైటనింగ్ కి వచ్చే పేషెంట్స్ లో ఎవరు ఎక్కువగా ఉంటారు? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ప్రీవియస్లీ ఐ హ్యాడ్ సమ్ రిలేషన్షిప్, సో ఐ వాంట్ టు గో ఫర్ వెజైనోప్లాస్టీ. బర్త్ డిఫెక్ట్స్ తో వచ్చే వాళ్ళు ఉంటారు, 40-45 ఇయర్స్ టు 50 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఉంటారు. అయితే హైమెన్ అనేది మిత్ కాదు, బట్ అది సెక్స్ చేస్తేనే హైమన్ రప్చర్ అయిపోద్ది అనేది మిత్. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, సైక్లింగ్ చేస్తున్నప్పుడు, జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు, జంప్ చేస్తున్నప్పుడు, పరిగెడతా మెట్లు ఎక్కి దిగుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి రప్చర్ అయిపోతుంది. ఇప్పుడు లూజ్ అయింది, అటు ఇటు ఇన్సిషన్ ఇచ్చేసి దగ్గర తీసుకొచ్చి కుట్లేసేస్తే అయిపోద్ది అన్న అనుకుంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా అనుకుంటారు, అనుకుని అటెంప్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఓవర్ టైట్ అయిపోయి క్లోజ్ అయిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి.